ఒరే మొబైల్ అమ్మాయి పొద్దున అనగా వెళ్ళింది, ఇంత పొద్దుపోయింది, ఇంకా రాలేదేమిట్రా? మీరేం కంగారు పడకండి. అమ్మాయి గారు వెళ్ళింది ఎవరితోటి? రాజుతోటి. మీకేం భయం లేదు. ముందు మీరు మందు కొట్టని చెప్తాను. బాంబు కొట్టేద్దరు, మాకు కూడా కొట్టాను, సరదాగా ఉంటది. ముందు అమ్మాయిని చూడాలి, ఆ తర్వాత మందు. అమ్మాయి గారు ఈ డ్రెస్ ఏమిటమ్మా? ప్రదేశాలను చూసావమ్మా? నీకు బాగా నచ్చాయమ్మా? షూ ఏమిటమ్మా? పదార్థం తిద్దు కానీ. ఈ సూయేటండి బాబు. రై, నాకు అర్థమైపోయింది, అమ్మాయి లవ్ లో పడిపోయిందిరా. అమ్మాయి గారు లోపల పడ్డట్టు మీకట్ట తెలుసండి. రై, మొక్క చిగురేసిరా, మొక్క లాంటి పిల్ల చిందులేసిరా తాగదరా. ఒకవేళ అమ్మాయి గారు లోపల పడ్డారే అనుకోండి, తమరు పెద్దవారు 4 చీవాట్లు పెట్టాల్సింది పోయి సో అంటూ డాన్స్ అవుతారంటే. మా వంశు హోల్ మొత్తంలో ఇంతవరకు ఎవరు లవ్ లో పడలేదురా. అఫ్ కోర్స్ చిన్నప్పుడు నేను ఒకసారి పడ్డాను, అది వన్ సైడెడ్, అడ్డించే రెస్పాన్స్ లేదు. ఇంతకాలానికి నా మనవరాలు, నా బంగారు కొట్ట, నా చిట్టి తల్లి లవ్ లో పడింది అంటే సుగాక మరేట్రా. ఇవాళ ఈ శుభ సందర్భంలో 2 పెక్కులు ఎక్కువ కొట్టాలి. రాజు, ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళి చావాలయ్యా. సార్, మీకు విషయం చెప్పనా? అంత ముచ్చటగా ఉంటే హైదరాబాద్ వెళ్ళక్కలేదు సార్. అయితే ఇక్కడే చావచ్చునని ఉద్దేశం. నువ్వు జోకులేసిన నవ్వు చావట్లేదయ్యా. హైకోర్టులో నరేంద్ర వర్సెస్ సురేంద్ర కేసు హియరింగ్ వచ్చి వచ్చింది. పద బయలుదేరు, లేట్ అయితే విమానం వెళ్ళిపోతే వస్తుంది. ఒక మాట ఇంట్లో చెప్పేసి వస్తా. తిరిగి వచ్చాక చెప్పి చావచ్చు. పద. కలిసి బట్టలు తెచ్చుకున్నామండి. రెడీమేడ్ లో కొనిచేస్తానయ్యా. పద. సురేంద్ర ఆన్లైన్. ఒరే సురేంద్ర, నేనురా. వాట్ డాడీ? డాడీ గట్రా కమ్మగా నాన్న అని పిలవక. ఇట్స్ ఆల్ రైట్ డాడీ. ఫ్యాక్టరీ పనులు ఎంతవరకు వచ్చాయి? అందుకే నా కోపం వచ్చేది. ముందుగా లైలా ఎలా ఉందని అడక్క, ఫ్యాక్టరీ పనులు ఎంతవరకు వచ్చాయి. నీ దగ్గర ఉంటే బాగా ఉండక ఏమవుతుంది? అందుకే అడగలేదు. బానే ఉంది కదా? బాగుండడం కాదురా, బ్రహ్మాండంగా ఉంది. హైదరాబాద్ లో ఉండగా తాబేలు పిల్లలాగా ఉండే పిల్ల ఇప్పుడు చెంగున గెంతుతూ లేడి పిల్లలాగా ఉందిరా. వెరీ గుడ్. ఒక్కసారి ఫోన్ లైలాకి ఇవ్వు. ఇదిగో ఇస్తున్నాను. హాయ్ డాడ్. ఎలా తల్లి, ఎలా ఉన్నావరా? సు సు ఏంట్రా? సు బాగుంది బాగుంది. సు ఏంట్రా? ఇక్కడ నీ కూతురు సు అంటున్నాను కొడుతుందిరా. సు అంటే శుభ్రంగా ఉన్నానని అర్థం అమ్మాయి. వెరీ గుడ్ డాడీ, వెరీ గుడ్. కోర్టు కేసు ఒకటి హియరింగ్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలి. ఉంటాను. నరేంద్ర వర్సెస్ సురేంద్ర కేసులో వాద ప్రతివాదనలు విన్న మీదట కేసుకి సంబంధించిన అన్ని పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఈ కేసులో సురేంద్రని దోషిగా నిర్ణయించడమైనది. సురేంద్ర దోషిగా నిర్ణయింపబడటం వల్ల సురేంద్ర నరేంద్రకి 2 కోట్ల రూపాయలు వడ్డీతో సహా నెల రోజుల లోపున చెల్లించమని కోర్టు ఆదేశించడమైనది. నువ్వు సురేంద్ర? ఎస్, సురేంద్ర. ఎంతో దూరంలో ఉందనుకున్న అదృష్టం ఇంత తొందరగా నాకే కలుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. ఇదేంటి సార్ ఇలా పీకారు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సంపాదించుకోలేని పరువు కోర్టులో పోయిందిరా. మీరు ఓడిపోయి నన్ను కొడతారేంటండి? సురేంద్ర, నీ ఓటమికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? తెలీదు. వాడే, ఆ లాయర్ గాడు. ఓహో, నీకు అభిమానం పౌరుషం ఉంటే వాడు ఎక్కడో అక్కడ దొరుకుతాడు. దొరికితే దొరికినప్పుడు అప్పుడు కాలి కింద వేసి
నల్లిని నలిపినట్టు నలిపి పారేయాలి. అర్థమైందా? అర్థమైంది. ఏం చెయ్యాలి? నల్లిని నలిపినట్టు నలిపేయాలి. వెరీ గుడ్. అమ్మ సీనియర్, సన్మానం అంటే ఇదే. నీకు కూడా ఈ పీకుడు కార్యక్రమం అయిందన్నమాట. అమ్మా అదేమిటో బోసు, మీ బామ్మకి సెలైన్ ఎక్కిస్తే ఎక్కడం లేదు, రక్తం ఎక్కిస్తే ఎక్కడం లేదు, కనీసం ఇంజక్షన్ చేద్దామంటే సూది విరిగిపోతాం తప్ప మందు ఎక్కట్లేదయ్యా. అదేంటది? అవును, వచ్చి చూడు. స్పృహ లేకపోయినా వచ్చిన దగ్గర నుంచి టానిక్కో టానిక్కో అంటుంది. ఏ టానిక్కో నాకు అర్థం కావటం లేదు. ఈ ట్రెండ్ ఏమిటో నాకు అర్థమైపోయింది. రండి డాక్టర్, చెప్తాను. మీరు రండి. డాక్టర్, ఈ బీర ఎక్కించండి. మా బామ్మ దెబ్బతో లేచి కూర్చుంటుంది. బీరా? అవును. ఏ బీరులో ఏ మందుందో తీసుకోండి డాక్టర్. అవునవును, ఏముందో. బోసు, బోసు, కంగ్రాచులేషన్స్. మీ బామ్మకి తెలివచ్చిందయ్యా. నాకు తెలుసు డాక్టర్. బామ్మ చూడు. బామ్మ, మా నాయనే సమయానికి టానిక్ తీసుకొచ్చి నన్ను బ్రతికించాం. అయితే రోజు ఈవిడికి 60 బీర్ బాటిల్స్ ఇవ్వబోసు. అదే కరెక్ట్ మెడిసిన్. డాక్టర్, మా బామ్మ నా సంపాదనంతా దారుణంగా తాగేస్తుంది. ఇక నాకు బ్రతకడం ఇష్టం లేదు. నేను చచ్చిపోతాను. ఒక్కసారి చచ్చి చూపెట్టండి డాక్టర్. చంపడమే కానీ చావడం నా వల్ల కాదు. వస్తా. బామ్మ, ఎందుకే నన్ను ఇలా వేధిస్తావు? తాగుడు మానేయవే. నాకొక మాట ఇస్తే అలాగే మానే. ఒక్క మాట కాదు, 100 మాటలు ఇస్తాను. అడగవే. నువ్వు ఈ జన్మలో తాగుడు తోలికి పోనని నా మీద ఒట్టు పెట్టు. నీ మీద ఒట్టుగా తాగుడు జోలికి పోను. నువ్వు బీర్లు మానేవే బామ్మ. పిచ్చి నాన్న, నీ చేత తాగుడు మానిపించటానికే నేను బీరు తాగినట్టు నాటకం ఆడాను. అమ్మ డ్రామా బామ్మ. నాటకమా? మరి బీరులను ఏం చేశావు? షాపు వాడికి అమ్మేశాను. సరే గాని ఇది ఏమిటనుకుంటున్నావు? ఏంటి? బాట్లు బీరు బాట్లే, లోపల ఉన్నది సెలైన్. బామ్మ, ఏదైతేనే నా లైఫ్ లాంగ్ ప్రొహిబిషన్ పెట్టేశావు. ఈ అమ్మాయి ఎవరు? కదిలొస్తున్న క్యాష్ బాక్స్ లో ఉంది. రాజు ఇల్లుదేనా? ఇదేనమ్మా. నువ్వెవరు? రాజు ఉన్నాడా? నువ్వెవరమ్మా? రాజు ఉన్నాడా? ఏదైనా కోర్టు కేసా? కాదు, హార్ట్ కేస్. అంటే రాజు నేను ప్రేమించుకున్నా. ప్రేమించుకున్నా అని మీరంటే సరిపోతుందా? యువతలు మేము పెద్దవాళ్ళం లేవు. అదిగాక మా వాడికి ₹1,00,000 కట్టం ఇస్తామని బోల్డ్ సంబంధాలు వస్తున్నాయి. మా డాడీ నాకు 50 కోట్ల ఆస్తి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. 50 కోట్ల? అది కేవలం పెళ్లి ఖర్చు. ఇంకా బోల్డ్ అంత ఆస్తి. అయితే ఇంకా నిలబడ్డావేంటమ్మా? లేవండి, లేవండి, కూర్చోమ్మా. ఈ పిల్లల్ని కనుక మనం రాజు చేసుకుంటే మహారాజు అయిపోతాడు. నాకు ఎలా కాకపట్టాలో తెలియట్లేదు. పట్టవే. అదేమిటానమ్మా, మా వంశంలో పిల్లలు ప్రేమిస్తున్నాం అంటే అస్సలు కాదను టక్కున ఒప్పేస్తుంటాం. చాలే ఊరుకోండి. డబ్బు డబ్బు డబ్బు. మహాలక్ష్మి లాంటి అమ్మాయి కోడలుగా వస్తానంటే అంతకంటే ఏం కావాలి? అయితే శ్రీ మహావిష్ణువుని పిలుస్తారా? రాజేనా? ఇంట్లో లేడమ్మా. ఎక్కడికి వెళ్ళాడు? 2500 పోసి విమానంలో హైదరాబాద్ వెళ్ళాడు. వాట్? ఆఫీస్ పని మీద వెళ్ళాడమ్మా. ఆఫీస్ పనుంటే నాతో చెప్పకుండా వెళ్తాడా? ఐ హేట్ హిమ్. రాజు వస్తే అతనితో మాట్లాడని చెప్పండి. మా ఇంటికి రావద్దన్నానని చెప్పండి. ఏంటో మన కోపంగా ఏం జరిగింది? రాజు కనిపించలేదా? తాతయ్య, రాజు వస్తే ఇంట్లోకి రానివద్దు. కాదు కాదు, రానిచ్చి ముక్కు మీద ఒక్క గుద్దు గుద్దు. అంత పెద్ద పాత్ర చేశాడు. లేకపోతే నాతో చెప్పకుండా హైదరాబాద్ చెక్కేస్తాడా? ఇంకా రాజుకి నాకు మాటలు లేవు. అంతే. అదంతేరా. ఒరే, సూలో ఇలాంటి అలకలు మామూలేరా. అనవసరంగా వాళ్ళ మధ్య మనం కల్పించుకున్నాం అనుకో, వాళ్ళ అలకలు తిరగానే మన పిల్లకలు ఎగిరిపోతాయి. రే రాజు, చెప్తా నీ పని. గురు, మన రిపేర్ తాలూకు డబ్బు వసూలు చేసుకొచ్చాను. నా వాటా పను నీ షేర్ 10,000. మంచి టైంకి తీసుకొచ్చావురా. మా బావ ఇంటి కప్పు మీద మళ్ళీ గోడలు లేపాయట. దాని కప్పుకి డబ్బులు కావాలని వచ్చి కూర్చున్నాడు. ఓహో. రాజు దొరికాడు. గురు, అప్పులోడు వస్తున్నాడు. నువ్వు పారిపో, లేకుంటే 10,000 లాక్కుంటాడు. అబ్బా, ఈ మాత్రానికి పారిపోవడం ఎందుకురా? వాడికి ఏదో రకంగా మస్కా కూడా తప్పించుకుంటాను.
ఉన్నప్పుడు ఎలాగ ఇస్తానుగా నువ్వు లాగిని చెప్తాను. సరే సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఏంటి కనిపించట్లేదు ఈ మధ్య? అదే కోర్టులో నువ్వనుకుని జడ్జి గారి కాలర్ పట్టుకున్నాను. ఆయనకి నా చర్య ముసటేసి కొంతకాలం పాటు ప్రభుత్వాతిథిగా గడపమన్నారు. గడిపొచ్చాను. సరే అని నా బాకీ ఎప్పుడు తీరుస్తావు నువ్వు? బాకీ ఏమిటి సార్? బాకీ ఏంటా? నా దగ్గర 30,000 అప్పు తీసుకున్నావుగా నువ్వు. గుర్తులేదు సార్. గుర్తు లేదా? గుర్తులేదు. అస్సలు గుర్తులేదా? అస్సలు గుర్తులేదు. జోక్ చేస్తున్నావు కదూ? లేదు సార్, నేను జోక్ చేయడం లేదు, నిజంగా చెప్తాడు. అస్సలు గుర్తులేదు. ఇదేంటి గుర్తు లేదంటున్నాడు? నా దగ్గర ఏమో ప్రోనోట్ లేదు. ఇప్పుడు ఎలా? ఐడియా. సర్లే వదిలే. బాలకృష్ణ పుట్టిన తేదీ ఏంటి? జూన్ 10. చిరంజీవి అసలు పేరేంటి? వరప్రసాద్. మనం మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు హైకోర్టు ఏ ఊళ్ళో పెట్టారు? గుంటూరు. రాజధాని? కర్నూలు. మన జాతీయ పతాకాన్ని ఎవరు డిజైన్ చేశారు? పింగళి వెంకయ్య గారు. టాబు మొదటి సినిమా ఏమిటి? కూలీ నెంబర్ 1. నా బాకీ ఎప్పుడు తీసుకున్నావు? గుర్తులేదు. ఇదేంటయ్యా, ప్రపంచంలో అన్ని విషయాలు గుర్తున్నాయని చెప్పటం, నా బాకీ విషయం గుర్తులేదట్టవేంటి? ఇదిగో రాజు, నువ్వు కావాలని ఏడిపిస్తున్నావు కదూ? చూడండి, మీ బాకీ గుర్తుంటే నేను ఇవ్వకుండా ఉంటానా? గుర్తు చేయండి, ఇచ్చేస్తాను. డబ్బు కూడా చేతిలో ఉంది. ఎలా గుర్తు చేస్తానయ్యా? నా దగ్గర సాక్షి వేది, ప్రోనోట్ కూడా పారేసుకున్నాను. ఏంటి, ప్రోనోట్ పారేసుకున్నారా? అది మనసులో అనుకునే మాట, ఆవేశంలో పైకి ఏం పర్వాలేదులేండి, మళ్ళీ తర్వాత కలుద్దాం. హెలికాప్టర్ ని ఎవరు కనిపెట్టారు? సీకోరిస్కి. ఏ సంవత్సరంలో కనిపెట్టారు? 1939. బోఫోర్స్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? 1989 ఫిబ్రవరి 2. నా బాకీ ఏ సంవత్సరంలో తీసుకున్నావు? గుర్తులేదండి. ఏంటయ్యా నువ్వు? ప్రపంచంలో అన్ని విషయాలు తేళ్లతో సహా గుర్తుంటాయి, నా బాకీ మాత్రం ఎందుకు గుర్తుండదు? అసలు ఆ డబ్బు ఇస్తావా ఇవ్వవా? చూడండి, మీరు గుర్తు చేయండి, మీ బాకీ మీకు ఇచ్చేస్తాను. వస్తా. గుర్తు చేయటం నా గురుతర బాధ్యత. ట్రై చేస్తా. కష్టపడ్డ సొమ్ము